పెద్దబాబు గారు కాఫీ. ఇప్పుడు కాఫీ తాగే టైమా? కాఫీ తాగే టైమా ఇది? నాన్సెన్స్. $200 కాదు, 1000 కోట్లు నష్టం వచ్చినా భరిస్తాను. ఇలాంటి మాటలు నేను భరించలేను. వాట్ ద హెల్ ఇస్ దిస్? పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నానా? $20,000 కోట్ల టర్నోవర్, 16 కంపెనీలు, 3,000 మంది పనిచేస్తున్నా ఈ ఘట్టం లేని సామ్రాజ్యంలో నష్టం. సార్ మన కంపెనీ షేర్లు. స్టాప్ ఇట్ మిస్టర్ శర్మ. పెద్దబాబు, నాకు బిజినెస్ చేయడం చేత కాదా? am I not eligible for this job? చూడమ్మా ఎలా మాట్లాడుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, న్యూస్ అందరూ నన్ను ఫూల్లా చూస్తున్నారు. పెద్దబాబు రిలాక్స్. నోమా, I cannot tolerate this nonsense. Sorry, Mr. Deva. We came without informing you. It's all right. Tell me. మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓపెన్ గా చెప్పేస్తున్నాను. మినిట్ కోట్లలో నష్టం వస్తుంది. ఇలాగే కంటిన్యూ చేస్తే మా ఇన్వెస్ట్ మొత్తం వాషౌట్ అవుతుంది. Why did you take decisions without informing me? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా చెప్పండి. మా అమౌంట్ మాకు తిరిగిచ్చేయండి మేడం. నష్టాన్ని లెస్ చేసుకోండి. అంత అవసరం ఉంటే రేపు వచ్చి తీసుకెళ్ళండి. Just promise is not enough. Please write it on company's notepad. ఏయ్, ఏం మాట్లాడతారు మీరు? ఆ మాత్రం నమ్మకం లేదా? చిన్నబాబు, ఈ విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. పెద్దబాబు, లెటర్ హెడ్ మీద సైన్ చేసి స్టాంప్ వేసి ఇవ్వు. వచ్చిన నష్టాన్ని లెస్ చేయకు. వాళ్ళెంత పెట్టుబడి పెట్టారో అంత డబ్బు తిరిగిచ్చేసేయి.
మొదటిసారి ఓడిన బిజినెస్ దిగ్గజం. 300 కోట్ల నష్టంలో గట్టమనేని దేవేంద్ర. కాబోయే భార్యకిచ్చే బహుమతే కొంపముంచిందా? పార్వతీ స్థానం పదిలంగా ఉంటే పరువు పోయేది కాదా? ప్లీజ్ SMS జట్టి అని టైప్ చేసి 57575కి SMS చేయండి. What the hell? I'm not a fool. నేను ఓడిపోలేదమ్మా, నేను ఓడిపోలేదు. కూల్ కూల్ నాన్న, ముందే ఇష్యూ క్లోజ్ చెయ్యి, తర్వాత జరగాల్సి చూసుకుందాం. దేవా సార్ సంతకం పెట్టండి. పెద్దబాబు, ఆగుదేవా, సైన్ చెయ్యొద్దు. సైన్ చెయ్యొద్దు. నష్టం వచ్చిందని మీ పెట్టుబడి వెనక్కి తీసుకుంటున్నారా? నేను బ్రాండ్ అంబాసిడర్ అయినందువల్లే ఇలా జరిగిందని సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారా? When Megati Parvati was brand ambassador, the profits were very high. When that lady Parvati has dropped out, we were in loss. మళ్ళీ మేగోటి పార్వతి బ్రాండ్ అంబాసిడర్ అయితే పార్ట్నర్షిప్ కంటిన్యూ చేస్తారా? చంద్రముఖి, చందు, ఒక్క నిమిషం ఆంటీ. దేవా ప్లీజ్, ఎవరు ఏం మాట్లాడొద్దు. చెప్పండి, we will continue the partnership? 100% మేడం. పార్వతీకి ఫ్లవర్ మందార్ పువ్వుకి హై సేల్ ఉంది. మేం పార్ట్నర్షిప్ కంటిన్యూ చేస్తాం. పార్వతి, 7 వారాల నగలు వేసుకోండి. అమ్మాయి గారు చెప్పినట్టు చెయ్యి. ఐదు నిమిషాల్లో నువ్వు రెడీ అయిపోవాలి. వెళ్ళో. మళ్ళా ఏటమ్మ గారిది? నా నా మానన్న నొదలేంటి? మీకు దండ పెడతాను, నాకేది వద్దు. ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తానన్నప్పుడు ఇలా ఎందుకు చేయాలని ప్రశ్నించకూడదు. తీసుకో, త్వరగా వచ్చేయ్. అఖిల, పార్వతి నీ అనుమతి కోసం ఆగినట్టుంది. అఖిల,
వెళ్ళు పార్వతి. ఇది ఒక్క నక్కతోకను తొక్కలేదు, 10,000 నక్కతోకల్ని తొక్కే ఈ సిటీకొచ్చింది. ఆంటీ, నాకు దేవా గెలుపు ముఖ్యం, దేవా సంతోషంగా ఉండటం ముఖ్యం. ఆంటీ, మీలో ఆత్మవిశ్వాసాన్ని చూసి ముచ్చటపడ్డ నేను మీ ఆందోళనని చూసి బాధపడకూడదు. బ్రాండ్ అంబాసిడర్ నవ్వాలన్నా నా కోరికను తీర్చారు. తిరిగి పార్వతిని బ్రాండ్ అంబాసిడర్ని చేయాలన్న ఇన్వెస్టర్స్ కోరికను మీ కోడలుగా నేను తీరుస్తున్నాను. ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు, మన కుటుంబం తీసుకున్న నిర్ణయం. పెద్ద కోడలంటే ఎలా ఉండాలో ప్రూవ్ చేసి చూపించో చంద్రముఖి. చందు, డోంట్ బాదర్. ఇంకో కంపెనీ స్టార్ట్ చేసి నిన్ను ఎండీని చేస్తాను. ఈ నష్టం నాలో 1000 రెట్లు శక్తిని పుట్టిస్తుంది. ఇది నష్టం తప్ప ఓటమి కాదు. దేవా ఎప్పుడూ ఓడిపోడు. భయపడకు పార్వతి, అత్తయ్య ఆశీర్వాదం తీసుకో. లే, మీరెట్టా చెప్తే అట్టా చేస్తానమ్మ గారు.
దేవా అఫీషియల్గా అనౌన్స్ చేయి. ఇప్పుడు ఘట్టమనేని దేవేంద్ర అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. దేవా అనుకోని కారణాల వల్ల పార్వతి తప్పుకోవడం, తిరిగి బ్రాండ్ అంబాసిడర్ అవడం జరిగింది. హర్బల్ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతున్నా ప్రతి వాళ్ళు పార్వతిని అభిమానిస్తున్నారని మంచి మనసుతో అర్థం చేసుకొని రుద్రపాటి చంద్రముఖి బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్కు రిజైన్ చేసింది. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మేకోటి పార్వతి ఈజ్ ఆ బ్రాండ్ అంబాసిడర్. పార్వతి మాట్లాడు. అందరికీ దండాలు. అమ్మగారు పెద్దబాబు గారు చెప్పినట్టు నేను మళ్ళీ ఉంటాను. Thank you, sir. Thank you, madam. Can I have a fire? Thank you, Mr. Devo. Thank you. చంద్రముఖి, గెలిచేవాడు గొప్పవాడు కాదు, ఓడిపోయి పక్కవాణ్ణి గెలిపించేవాడే గొప్పవాడు. నీది నిజమైన ప్రేమ. స్థాయి, ఆస్తి, అంతస్తు అన్నీ పక్కన పెట్టి దేవాన్ని గెలిపించావు. నువ్వు నచ్చావు చంద్రముఖి. నీ నోటి నుంచి క్షమించు అనే మాట ఎప్పుడు రాకూడదు. షూర్. నీ మనసులో ఉన్న తర్వాత కోరిక తప్పకుండా తీరుస్తాను. ఇదిగో ఈ మనస్సాక్షిగా చెప్తున్నాను, నేను ఓటమిని తట్టుకోలేను. ఓడిపోయి కూలిపోయే సమయంలో ఇద్దరు ఆదుకున్నారు. స్థానం మార్చుకొని నువ్వు ఆ స్థానంలోకి వచ్చిన పార్వతి. పార్వతి, మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. పెద్దబాబు గారు అంత పెద్ద మాటలు అనొద్దు. మేము మట్టి ముద్దలాంటోళ్ళం. ఎట్ట మారిస్తే అట్టా ఉంటాం. కుండ కమ్మంటే కుండ అవుతాం. మట్టి బొమ్మ కమ్మంటే బొమ్మ అవుతాం. అమ్మగారు, మీరు సంతోషంగా ఉండాల, అంతే. పార్వతి, నువ్వు మట్టివి కావు, మందారానివి, మందార పువ్వువి.